రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలో ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గంలో 121 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు వెల్లడించారు. ఒంగోలు నగరంలోని అగ్రహారం గేట్ వద్ద 48 లక్షలతో నిర్మించిన సీసీ డ్రైన్ను ఆయన ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ఒంగోలు నగర పరిధిలో సంవత్సర కాలంలో 89 కోట్ల రూపాయలతో 679 అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందన్నారు. ఒంగోలు, కొత్తపట్నం మండలాల్లో 15 కోట్ల రూపాయలకు పైగా పనులు చేపట్టడం జరిగిందన్నారు. గత సైకో ప్రభుత్వ హయాంలో కార్పొరేషన్లో పన్నులు కడితే తాడేపల్లిలోని ప్యాలెస్కు వెళ్ళేవన్నారు. ఆ నిధులను ఇతర పనులకు వాడేవారన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ విధానాన్ని తీసివేయటం జరిగిందన్నారు. రానున్న రోజుల్లో ఒంగోలు నగరంలో మరిన్ని అభివృద్ధి పనులు చేపట్టనున్నట్టు వివరించారు. అమృత 2 పథకం ద్వారా ప్రతిరోజు తాగునీరు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. టిట్కో ఇల్లు కూడా త్వరలో లబ్ధిదారులకు అందిస్తామన్నారు. నగరంలోని అర్హులైన వారందరికీ 2 సెంట్ల చొప్పున ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇల్లు నిర్మించే విషయమై కసరత్తు చేస్తున్నట్లు ఎమ్మెల్యే దామచల జనార్దన్ రావు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాత, కమిషనర్ వెంకటేశ్వరరావు, కార్పొరేటర్లు చింతపల్లి గోపి, శాండిలియా, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. నాలుగో తారీఖు కౌంటింగ్ తోటి ఎన్డీఏ కూటమి అధికారంలో రావడం జరిగింది. దాని తర్వాత ఛార్జ్ తీసుకుంది. రేపు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారంతో ఈ రాష్ట్ర పరిపాలనా విధానం మొదలుపెట్టడం జరిగింది. కాబట్టి మేమందరం ఈ అసెంబ్లీలో అప్పుడు చేసింది 21 మేము ఓటు తీసుకోవటం, మేము అక్కపక్క నుంచి మళ్ళా మన పరిపాలన విధానం కూడా అప్పుడు అసెంబ్లీ శాసనసభ్యులు జరగడం జరిగిందని చెప్పి మీ ద్వారా కూడా ప్రజలకు కూడా తెలియజేస్తున్నాం. ఈ 1 ఇయర్ ఏదైతే కంప్లీట్ అయిందో 1 ఇయర్లో కార్పొరేషన్లో ఏదైతే మేజర్ డ్రైన్స్ కానీ ఇబ్బందులు ఉండే పరిస్థితి కానీ మా దృష్టికి వచ్చినాయి కానీ మొత్తం 89 కోట్ల రూపాయలకి ఈరోజు నగరంలో అన్నీ కూడా కంప్లీట్ చేయడం జరిగింది. అదేవిధంగా 679 పనులు చేశాం. అది చిన్న కల్వర్ట్స్ అవ్వచ్చు, డ్రైన్స్ అవ్వచ్చు, రోడ్స్ అవ్వచ్చు, లేకపోతే ఏదైనా కూడా ఇవన్నీ కూడా చేయటం కూడా జరిగింది ఈ 1 ఇయర్లో. అదేవిధంగా ఒంగోలు మండలం, కొత్తపట్నం మండలంలో ఎన్ఆర్జీఎస్ కింద 17 కోట్లు చేసాం. ఆ తర్వాత మళ్ళీ వచ్చే లోపల ఇంకా ఏ అయితే మిగతా వర్క్స్ ఉన్నాయో దాని మీద మొత్తం మీద 121 కోట్ల రూపాయలు ఈరోజు పనిచేసాం. అదేవిధంగా ఉడా నుంచి 2,80,00,000కి దానికి కూడా పనులు చేసాం. 121 కోట్ల పనులు ఈ రోజుటి వరకు రోడ్స్ కానీ ఉడా నుంచి కానీ ఇవన్నీ కూడా ఆర్ఎన్బి నుంచి కానీ ఇవన్నీ కూడా కార్యక్రమాలు చేయడం జరిగిందని చెప్పి కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ఇంకా రాబోయే రోజుల్లో, ఎందుకంటే 5 సంవత్సరాలు ఒక అవినీతి పనులు, అదేవిధంగా ఒక సైకో ముఖ్యమంత్రి పరిపాలించడం వల్ల ఈరోజు రాష్ట్రం అన్ని విధాలు కూడా ఇబ్బందులు పడే పరిస్థితి వచ్చింది. ఈరోజు కార్పొరేషన్ అది వరకు మనం ట్యాక్స్లు కడితే మనకి ఇక్కడ వచ్చే ఇన్కమ్ తోటి మనం ఇక్కడ డెవలప్ చేసుకునే పరిస్థితులు ఉండేవి. ఏదైనా కూడా ఒక డెసిషన్ తీసుకోవాలంటే మనకుండే నిధులతోటి మనం ఇమీడియట్గా చేసుకునే పరిస్థితులు ఉండేవి. అది వరకు 14-18లో నేను ఉన్నప్పుడు కూడా మేము చూసాం. ఈరోజు తర్వాత కార్పొరేషన్ ఏర్పడిన తర్వాత కూడా ఏదైనా మంచి నిర్ణయాలు ఉండేటప్పుడు కార్పొరేషన్తో వాళ్ళంతా కూడా తీర్మానాలు చేసి అన్నీ కూడా వర్క్స్ పెట్టే పరిస్థితులు ఉండేవి. కాకపోతే దురదృష్టం ఏంటంటే రాష్ట్రం అంతా కూడా ఏ దాంట్లో కూడా వర్క్స్ వచ్చాయన్నీ కూడా మొత్తం సెంట్రలైజ్ చేశాడు. మొత్తం కూడా అక్కడికి వెళ్ళాలి. ఇక్కడ వచ్చే ట్యాక్స్లు 15 కోట్లు కానీ 20 కోట్లు కానీ మొత్తం కూడా అక్కడికి పోతే అతనికి వాళ్ళు వేరే దానికి గవర్నమెంట్ పర్పస్లకు వాడుకునే పరిస్థితులు తీసుకొచ్చి ఈరోజు ఇక్కడ ఏదైనా ఒక 2 కోట్లు టెండర్ పెట్టాలన్నా కూడా అక్కడి నుంచి అప్రూవల్ అయ్యే పరిస్థితులు లాస్ట్ ప్రభుత్వం చేయటం వల్ల ఈరోజు ఇన్ని నెలలు చాలా ఇబ్బందులు పడ్డాం. ఈరోజు ఏదైనా కూడా మనం ఉండే డబ్బుల్ని ఎక్కడ ఇబ్బందులు ఉన్నాయో దాన్ని సద్వినియోగం చేసుకోవడానికి మన వల్ల కాకుండా ఇబ్బందులు వచ్చే పరిస్థితులు వచ్చింది. అది ఈ మధ్య ఆ జీవో మార్చి మళ్ళీ మనకి విముక్తి కలిగింది. కాబట్టి ఇంకా రాబోయే రోజుల్లో ఇప్పుడు ఇన్ని ఇబ్బందులైనా కూడా 121 కోట్ల పనులు కూడా చేయటం జరిగింది. కాబట్టి ఇంకా వచ్చే కొన్ని ఇంకా ఎక్కువ వర్క్స్ వస్తాయి. వచ్చినప్పుడు తప్పకుండా కూడా ఇవన్నీ కూడా చేయబోతున్నామని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు అమృత్ 2 కూడా ఇదివరకు 400 కోట్లు శాంక్షన్ అయితే దాన్ని కూడా క్యాన్సిల్ అయింది. పోయినసారి వచ్చింది. దాన్ని మళ్ళా వెళ్ళి 480 కోట్లు మనకి అమృత్ స్కీమ్ కింద తీసుకోవడం జరిగింది. అది వరకు మనకి సెంట్రల్ గవర్నమెంట్లో 35% ఉండేది, స్టేట్ గవర్నమెంట్ మిగతాది, అదేవిధంగా కొంత పర్సెంట్ కార్పొరేషన్ ఉండేది. ఈరోజు అవన్నీ కాకుండా 50% సెంట్రల్ గవర్నమెంట్ తోటి మన ముఖ్యమంత్రి గారు మాట్లాడటం,
అమృత్ స్కీమ్ ఎక్కడైతే ఉన్నాయో అన్నీ కూడా మార్చి ఈరోజు మనకి 450 కోట్ల పైప్ లైన్ కింద దాని శాంక్షన్ అయింది. అది కూడా తొందరలోనే మొదలు పెడుతున్నాం. అది పూర్తిగా వాటర్ లైన్లు అన్నీ కూడా మారిపోతాయి. పూర్తిగా అది పని పూర్తయిపోతే ఎవ్రీడే వాటర్ ఇవ్వచ్చు అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే గుళ్ళకమ్మ నుంచి మనకు సోర్స్ ఉంది. రామ్ తీర్థం కూడా అండర్గ్రౌండ్ పైప్ లైన్కి అది కూడా కావాల్సి వస్తుంది. అది కూడా చేస్తాం. అయినా కూడా ఈ లోపు మనకి సోర్స్ అనేది వాటర్ ఉంది కాబట్టి ఈ 2 ఇయర్స్లో ఈ పని అయిపోయిందంటే పూర్తిగా ఒంగోలులో వాటర్ సమస్య అనేది ఇంకా భవిష్యత్తులో ఉండకుండా దాన్ని అన్నీ కూడా ఎక్కడికక్కడికి డిస్ట్రిబ్యూషన్ ట్యాంక్స్ కానీ అదేవిధంగా ఫిల్టర్ బెడ్స్ కానీ ఇవన్నీ కూడా చేసి దాన్ని అన్నీ కూడా కంప్లీట్ చేసి మనం ఏదైతే ఎన్నికలప్పుడు మనం ప్రామిస్ చేసామో మంచినీరు సమస్య అనేది ఒంగోలుకి లేకుండా చేసే బాధ్యతలో అవన్నీ కూడా చేపడుతున్నామని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. దాంతోపాటు ఇంకా టిట్కో హౌసెస్ కూడా దాన్ని కూడా ఎస్టిమేషన్ వేసుకొని పోయారు. టిట్కో హౌసెస్ చాలామంది పేదవాళ్ళు కట్టారు. ఆ పేదవాళ్ళు కట్టిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం దాని దగ్గర కూడా వాళ్ళ దగ్గర లోన్లు తీసుకొని ఒక్కొక్క దగ్గర 2 లక్షలు 1.5 లక్షలు ఆ డబ్బులు కూడా మొత్తం 20 కోట్లు వస్తే రాష్ట్రంలో ఆ 20 కోట్లు కూడా వాడుకొని నెల నెల వడ్డీలు కట్టే పరిస్థితిలో ఈరోజు చూస్తూ ఉన్నాం. వాళ్ళేదో పేదవాళ్ళు 12,000కి 12,500 అదేవిధంగా 50,000 అట్లా ఇంటి కోసం కట్టుకుంటే 500 రూపాయలు అట్లా కట్టుకుంటే దాన్ని లోన్ పెట్టించేసి ఆ రకంగా తిన్న వ్యక్తి లాస్ట్ టైము ముఖ్యమంత్రి సైకో ముఖ్యమంత్రి అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా. ఎందుకంటే ఒక్కటి కూడా అతని ఉద్దేశం ఏంటంటే నేను ఇంట్లో ఉన్నాను, రాష్ట్రం అంతా డబ్బులు దేని నుంచి ఏది వస్తుంది, అదేవిధంగా నేను ఎక్కడికి కూడా ఆన్లైన్లో కొడుతున్నాం, ఎవరికైతే ఆన్లైన్లో కొట్టేసి డైరెక్ట్గా వాళ్ళ డబ్బులు పోతున్నాయి కాబట్టి ప్రజలు నా పక్షాన ఉన్నారు అని చెప్పి అహంకారంతో రాజకీయాన్ని వేరే విధంగా మలిచి వేరే విధంగా రాజకీయ కోణాలను తీసుకొచ్చి ఒక లక్ష్య సాధింపులతో రాజకీయాలు 5 ఏళ్ళు కాలం గడిపాడు కాబట్టి ఈరోజు ఒంగోలులో మనం కూడా ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉన్నాం. ఆ రోజు కష్టపడి పోతురాజు కలవ కంప్లీట్ చేసి టెంటర్లు పిలిచి అన్నీ చేస్తే దాన్ని మళ్ళా దాన్ని పాడు చేసి దాన్ని 3 కాంట్రాక్టులు చేసి దాన్ని కూడా చేయడం జరిగింది. రివర్స్ టెండర్ అని పెట్టాడు. 89 కోట్లు ఆ రోజు ఉండే పరిస్థితుల్లో 4 సార్లు ముఖ్యమంత్రి గారి దగ్గర తిరిగి అప్పుడు చేసుకొచ్చాం 14-19లో. దాన్ని గవర్నమెంట్ అయ్యగానే ఓపెన్ చేసి దాని రివర్స్ టెండర్ కింద 62 కోట్లు చేసి ఏదో వీళ్ళు మిగిలిస్తున్నట్టు అంటే ముందు ఎస్టిమేషన్ వేస్తున్నారు పిచ్చోళ్ళు, వీళ్ళు తెలియకల్లో అన్నట్టు ఎవడన్నా రివర్స్ టెండర్ వేసి ఏదైనా పెరుగుద్ది కానీ బడ్జెట్ తగ్గదు. రివర్స్ టెండర్ కింద ఇక్కడైతే చేశాడు పోలవరం అట్టే చేశాడు. రివర్స్ టెండర్ అని చెప్పేసి దాన్ని తగ్గించేసి దాన్ని 3 కాంట్రాక్టులు ఇచ్చి వాళ్ళు 44 కోట్ల రూపాయలు దాంట్లో డ్రా చేశారు. పనులు జరగల. దాన్ని కూడా ఎంక్వైరీ చేయమని చెప్పి మన అసెంబ్లీలో కూడా చెప్పాం. దాన్ని ఎంక్వైరీ చేస్తూ ఉన్నాం. కాబట్టి ఒక్కోటి అది కూడా ఆగిపోవటం వల్ల ఈరోజు ఎంత ఇబ్బందులు ఉన్నాయో తెలుసు. ఈరోజు మళ్ళా వర్షాలు వస్తాయనే ఉద్దేశంతో ముందు చూపుతోటే ఈరోజు పూర్తిగా ఆధునీకరణ చేస్తున్నారు. ఈరోజు దగ్గర దానికోసం అని చెప్పి ఒక 50-60 లక్షలు ఖర్చు పెడతా మిషన్ పెట్టేసి ఆ కాలువల పొడికంతా కూడా మన కమిషనర్ గారు ప్రత్యేక దృష్టి పెట్టి దాన్ని అన్నీ కూడా క్లీన్ చేస్తా. ఎందుకంటే చిన్న వర్షం వస్తే పొడికి తీయకపోతే రేపు భవిష్యత్తులో ఇబ్బంది వస్తుందనే ఉద్దేశంతో అవన్నీ కూడా చేయడం జరుగుతూ ఉంది. అదొకటి మేజర్ పార్ట్. దాన్ని చేయాల్సిన బాధ్యత ఉన్నాయి. ఇప్పటి నుంచో ఆగిపోయినాయి. ఇవన్నీ ఉన్నాయి. ఇంకా కూడా ఇక్కడ రోడ్స్ కూడా చాలామంది ఇప్పుడు టౌన్ కూడా ఎక్స్పాండ్ అయింది. సిమెంట్ రోడ్లు కావాలని అడుగుతున్నారు. డ్రైన్లు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి అంటున్నారు. దీన్ని కూడా అన్నీ కూడా చూస్తూ ఉన్నాం. ఖచ్చితంగా నగరాన్ని ఇంకా పూర్తిగా అభివృద్ధి చెందడానికి నగరంలో ప్రజలకు ఏ అసౌకర్యం లేకుండా ఉండటానికి పూర్తి సహకారంతో అందరూ కార్పొరేటర్లు ఉన్నారు. ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసుకుంటా అన్ని విధాలు కూడా ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మనం చూస్తూ ఉన్నాం. చిన్న వర్షంతో ఎక్కడైతే మునిగిపోతా ఇబ్బందులు పడుతున్నాయో ఈ సంవత్సరం దాదాపు దాన్ని అన్నీ కూడా కాలువలు కూడా కొన్ని కరెక్ట్ చేసాం. ఎక్కడా కూడా ఇబ్బందులు రాకుండా, ఇంట్లోకి నీళ్ళు రాకుండా, బజార్లో నిండకుండా దాన్ని కూడా చేయటం జరిగింది. దాన్ని కూడా తొందరలోనే ఇంకా మేజర్ ఉండేవి కూడా దాన్ని కూడా కంప్లీట్ చేసే పరిస్థితులు వస్తాయని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. కాబట్టి హౌసింగ్ టిట్కో హౌసెస్ కానీ ఇవన్నీ కూడా ఎవరు బాధపడద్దు. తప్పకుండా తొందరలోనే ఎవరైతే డబ్బులు కట్టుకున్నారో వాళ్ళందరికీ హ్యాండ్ ఓవర్ చేస్తాం. అదేవిధంగా మేము చెప్పిన 2 సెంట్లు ఏదైతే ఉందో దాన్ని కూడా మనం పట్టాలు ఎవరైతే ఉన్నాయో వాళ్ళందరికీ కూడా పట్టాలు కూడా తొందరలోనే ఇస్తాం. ఎందుకంటే పాత పట్టాలు అడావిడిగా ఇచ్చేసి 21,000 పట్టాలు ఇస్తే దాంట్లో 13,000 ఫేక్ పట్టాలు జరిగింది. అవి కూడా పర్సనల్గా 4 సార్లు వాళ్ళు క్రాస్ చెక్ చేశారు. క్రాస్ చెక్ చేస్తే కూడా వచ్చినాయి. అవన్నీ కూడా రేపు దాన్ని ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుంది. తీసుకున్న తర్వాత కొన్ని ప్లేసెస్ కూడా చూస్తున్నాం.
ఎవరికైతే ఇంకా సొంత ఇల్లు లేదో, సొంత ఇల్లు లేకుండా ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళందరూ కూడా 2 సెంట్లు వాళ్ళకు కూడా పట్టాలిచ్చి హౌసింగ్ ద్వారా వాళ్ళకి ఇల్లు కట్టించే పరిస్థితులు కూడా చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇంకా ఏ అయితే మనం అనుకున్నామో తప్పకుండా కూడా నా వంతు నేను కృషి చేస్తున్నాం, తప్పకుండా అమలు చేస్తాం. ఈరోజు ఇండివిజువల్గా ఈరోజు రేషన్ కార్డ్స్ కూడా ఆన్లైన్లో పెట్టారు. రేషన్ కార్డ్స్ కూడా ఎవరు కావాలన్నా కూడా అప్లై చేసుకున్నాం. ఎలిజిబిలిటీ ఉండే వాళ్ళందరూ కూడా ఇస్తారు. రేపు పెన్షన్స్ కూడా తొందరలోనే ఎలిజిబిలిటీ ఉండే వాళ్ళందరూ కూడా పెన్షన్స్ అన్నీ ఇస్తారు. దానికి కూడా వెబ్సైట్ ఓపెన్ చేస్తారు. దాంట్లో అప్లై చేసుకుంటే అందరికీ వస్తుంది. మనకి 2 days బ్యాక్ ఇది కూడా ఓపెన్ చేశారు. ఎవరైతే వికలాంగులు ఉన్నారో వాళ్ళకి పెన్షన్స్ కూడా కొత్త వాళ్ళందరికీ కూడా పెన్షన్స్ ఇచ్చారు. వాళ్ళకు కూడా డబ్బులు కూడా వాళ్ళందరికీ అకౌంట్లో పడే విధంగా దాన్ని కూడా చర్యలు తీసుకొని అవన్నీ కూడా ఇచ్చారు. ఇంకా కూడా పెన్షన్లు రాకుండా ఇబ్బందులు పడే వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇది అదేవిధంగా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందిని చదివిస్తామని చెప్పేసి ఏదైతే ఎన్నికలప్పుడు ప్రామిస్ చేశారో 6 పథకాల్లో ఒక పథకం, దాన్ని కూడా ఈ నెలలో 12వ తారీఖు నుంచి దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటారో వాళ్ళకి 15,000 రూపాయల లెక్కన వాళ్ళ అకౌంట్లకు చేసేటట్టుగా కూడా ఈరోజు ప్రభుత్వం ఒక నిర్ణయాలు తీసుకుంది. అదేవిధంగా ఈరోజు రైతులు కూడా ఏరువాక సందర్భంగా ఈరోజు రైతులకు కూడా ఏదైతే మనకి 20,000 రూపాయలు వాళ్ళకి రైతులకు కూడా ఈరోజు వాళ్ళ అకౌంట్లో వేయటం, దాన్ని కూడా స్ట్రీమ్లైన్ చేశారు. దాన్ని కూడా తొందరలోనే వాళ్ళ అకౌంట్లో కూడా పడతాయి. ఎందుకంటే ఎప్పుడు కూడా 14-19లో మేము 1 yearలోనే దగ్గర 250-300 కోట్లు పనిచేశాం. ఈరోజు 120 కోట్లు చేశానంటే పరిస్థితులు అందరూ కూడా ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. ఈరోజు వ్యవస్థను ఆ విధంగా అయిపోయింది కాబట్టి దానికి ఒక సమర్థవంతమైన నాయకుడు పరిపాలన ఉంది కాబట్టి అటు పక్క సెంట్రల్ గవర్నమెంట్ మనకి సానుకూలంగా ఉంది కాబట్టి ఆ వచ్చిన ఫండ్స్ తోటి ఈరోజు ఒక్కొక్కటి మనం పూర్తి చేసుకుంటా ముందుకు వెళ్తున్నామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. కాబట్టి ఇటు అధికారులు కానీ, ఇటు కార్పొరేట్లు కానీ, ఇటు పార్టీ క్యాడర్ కానీ అందరం కూడా ఏదైనా ఒంగోలు బాగుపడాలి, ప్రజలు సంతోషంగా ఉండాలి, ప్రజలకి ఎక్కడా కూడా ఇబ్బందులు రాకూడదు అనేదే మా ఉద్దేశం. దానికి తగ్గట్టుగానే పనిచేస్తున్నాం. పూర్తిగా ఇంకొక 6 నెలలు లోపల ఇంకా మార్పులు తీసుకొస్తాం. అన్నీ కూడా మేము కూడా ఇంకా బజార్లకు వస్తాం, బజార్లో తిరుగుతాం. ఎక్కడ కార్పొరేటర్లు అవ్వచ్చు, పార్టీ నాయకులు అవ్వచ్చు, అందరం కూడా బజార్లో ఇంకా కూడా ఒక చెత్త అనేది కనపడకుండా శానిటేషన్ కూడా ప్రాబ్లం అనేది లేకుండా చేస్తాం. మంచినీళ్ళు కూడా స్ట్రీమ్లైన్ చేసి మంచినీళ్ళు కూడా అన్ని విధాలు కూడా అందరికి అందేటట్టుగా మేము కూడా రోడ్ల మీదకి వస్తేనే కొన్ని స్ట్రీమ్లైన్ అవుతుంది. కాబట్టి తొందరలోనే ఈ కార్యక్రమాలు కూడా పెట్టి ప్రజల్లోనే ఉండి ప్రజల్లో ఇంకా బజారుల్లో తిరిగితే కానీ అయ్యే పరిస్థితులు వస్తాయని చెప్పి కూడా ఈ సందర్భంగా మేమందరం కూడా తెలియజేస్తూ తప్పకుండా అయితే కొన్ని వైండింగ్లు కూడా చేస్తున్నాం. ఏదంటే కొన్ని రోడ్లు పాతవి కూడా ఎక్కడెక్కడ ఎక్స్పాండ్ చేయాల్సిన అవసరాలు ఉన్నాయి. అది ఎవరి మీద మాకు వ్యక్తిత్వం గొడవలు కాదు, వ్యక్తిత్వంగా మాకు వేరే ఉద్దేశాలు లేవు, లేకపోతే ఇంకొక కారణాలు కూడా లేవు. ప్రజల సౌకర్యాల కోసం, ప్రజల మార్పు కోసం ఈరోజు ఉండే కార్పొరేషన్ సంబంధంగా మనం చేసే పనులు కూడా ఇంకా 10 మందికి ఉపయోగపడే పరిస్థితుల్లో అన్నీ కూడా చేస్తూ ఉన్నాం. ఎవరు కూడా బాధపడే విధంగా కాకుండా వాళ్ళకు కూడా సంతోషంగా ఉండే విధంగా వాళ్ళకి చేయాల్సిన ధర్మం వాళ్ళకి చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పీఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవానిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099.
ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramnanursing.com. ఫేస్బుక్ www.facebook.com/vkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్. 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.